ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. వేసవి కాలంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు బాలభవన్లో. అది చిన్న పెద్ద తేడా లేకుండా 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరూ కూడా తమ ఆత్మరక్షణ కోసం కర్రసాము నిర్వహిస్తున్న పరిస్థితిని, ప్రధానంగా మహిళలు వారి ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకుంటూ వారు ఏదైతే రానున్న జీవిత కాలంలో వారికి ఆత్మరక్షణ ముఖ్యం కాబట్టి ఇక్కడ పిల్లలు ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీరు ఇది ఎన్ని రోజుల నుంచి కర్రసాము నేర్చుకుంటున్నారు? నేను ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తున్నాను. నేను వచ్చి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కర్రసాము నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది వస్తుంది. భయపడకుండా ఎటైనా వెళ్ళొచ్చు ఒంటరిగా. అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు, ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు? ఏంది అసలు దీంట్లో ఏమేమి చేస్తారు? కొట్టుకోవడం, తిప్పడం అన్నీ వస్తాయి. ఒక వేరే వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. మరికొంతమంది పిల్లలు ఉన్నారు, వారిని అడుగుదాం. దీనికి అంతటికి సంబంధించి అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? నీ పేరేంటి ఫస్ట్? నా పేరు ప్రవాళిక. నేను 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నేర్చుకోవడానికి. ఆడపిల్లకి కర్రసాము అనేది ముఖ్యం. కర్రసాము సెల్ఫ్ డిఫెన్స్ని పెంచుతుంది మరియు భయంని పోగొడుతుంది. అంటే ఎవరన్నా వస్తే అటాక్ చేస్తే వారి నుండి తప్పించుకోవడానికి ప్రధానంగా ఈ కర్రసాము ఉపయోగపడుతుంది. అది ఎలా నేర్చుకున్నావు నువ్వు? నేను కర్ర తిప్పడం, కట్టగొట్టడం, చిట్కా అవన్నీ మాకు వచ్చు. దానివల్ల మేము తప్పించుకోగలుగుతాం. ఆడపిల్లలకు కర్రసాము అనేది ముఖ్యం. అందరూ కోరుకుంటున్నాం. మరికొంతమంది పిల్లలు ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా ఇక్కడ ఈ పిల్లలు చెప్పండి, నువ్వు ఎన్ని రోజులైంది ఇక్కడ కర్రసాము? గత 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నా. ఇది 4వ సంవత్సరం. ఇక్కడ కర్రసాము శ్లోకాలు అన్నీ నేర్పిస్తారు, కానీ ఎక్కువ ఆసక్తిగా వచ్చేదంటే కర్రసాముకే. నేను ఇక్కడ కర్రసాము డ్రాయింగ్, శ్లోకాలు, పాటలు, స్కేటింగ్, అన్నీ నేర్పిస్తారు. అంటే ఇప్పుడు కర్రసాములో నువ్వు ఏమేమి, అంటే ఇలా 2-3 రకాల విన్యాసాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళని కొట్టడంలో ఆత్మరక్షణ కోసం ఒకటి, ఇంకా కట్టె తిప్పడం ఒకటి, వివిధ రకాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? వాకింగ్ ఉంటుంది, బగ్లీ, ఉడాన్, సింగిల్ అండ్ పైంత్రా, బైక్, చాలా రకాలుగా ఉంటాయి. దీనికి సంబంధించిన కోచర్స్ ఉన్నారు, మనం చూడొచ్చు. కర్రసాముకు సంబంధించి ఇక్కడ పిల్లలైతే వారందరూ కూడా వారికి పిల్లలకు నేర్పిస్తున్న పరిస్థితి ఉంది. కోచ్లు ఉన్నారు, వారి కోచ్లను అయితే ప్రధానంగా అడుగుదాం. ఇక్కడ మీరు ఎంతమంది పిల్లలు కర్రసాము నేర్చుకుంటున్నారు? దీనికి అంతటికి సంబంధించి చెప్పండి. నా పేరు శ్వేత. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను ఇక్కడ 7 ఇయర్స్ నుంచి కోచింగ్ ఇస్తున్నాను. అయితే కర్రసాము ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఒక 150 to 200 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఎందుకు కర్రసాము నేర్చుకోవాలి అంటే, కర్రసాము అనే కాదు, బేసిక్గా ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సింది మార్షల్ ఆర్ట్స్. వై అంటే యాజ్ పర్ ద సైన్స్ మెన్ అనేది మస్కులర్ బాడీ, ఫీమేల్కి ఏంటి అంటే కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ కాబట్టి ఫీమేల్ వాళ్ళు సర్వే కావాలంటే వాళ్ళకి వెపన్ అవసరం. సో వెపన్ రావాలంటే మనం ఈ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ బేసికల్గా నార్మల్గా చూస్తే ఏంటంటే, నేర్చుకున్న అమ్మాయా నేర్చుకోలేని అమ్మాయా కాదు, బేసిక్గా అమ్మాయి మెంటల్ ఎబిలిటీని బట్టి ఒక సిచ్యువేషన్ని సాల్వ్ చేయగలుగుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతుంది. సో అట్లాంటి మైండ్ సెట్ని నేర్పించేది మనకి కర్రసాము కాబట్టి మనం ఇది నేర్చుకోవాలి. అండ్ ఇందులోనూ కూడా ఇది మనకేంటి అంటే మన ప్రాచీన యుద్ధ కళ. అప్పట్లో కూడా అందరు మెన్ విమెన్ ఇద్దరు ఎట్లయితే నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా అందరూ మెన్ విమెన్ అని కాకుండా మనం ఇది నేర్చుకుంటే ఫిజికల్గాను మెంటల్గాను రెండిట్లో కూడా స్ట్రెంగ్త్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. దీనికి అంతటికి సంబంధించి కోచ్ నటరాజ్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ఈ కర్రసాము నేర్చుకోవడానికి పిల్లలకు ఏమేమి నేర్పిస్తారు? ఈ కర్రసాములో ప్రధానంగా ఎన్ని రకాల అంశాలు ఉంటాయి? నమస్కారం, నా పేరు నటరాజ్. ఇది కర్రసాము ప్రతి సమ్మర్ ఒక 15 ఇయర్స్ నుంచి ప్రతి సమ్మర్లో బాల్భవన్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఈ కర్రసాము అనేది మన ప్రాచీన విద్య, మన దేశీయ విద్య. కరాటే, కుంఫు ఇవన్నీ బయట నుంచి వచ్చిన ఈ మార్షల్ ఆర్ట్స్కి ఇది పుట్టిన విద్య లాంటిది అన్నమాట, ప్రాచీన కళ. సో ఈ కర్రసాములో చాలా వెరైటీస్ ఉంటాయి. పిల్లలకి కర్రతోనే ఇందులో కర్రసాము, కత్తిసాము, బల్లెం, ఇలా ఎన్నో వెరైటీస్, ఒక 15-16 వెరైటీస్ ఆఫ్ వెపన్స్తోని ప్రాక్టీస్ ఉంటుంది. పిల్లలకి వీళ్ళందరికీ సాఫ్ట్గా డ్యామేజెస్ లేకుండా సింపుల్గా కర్రతో చేయిస్తే బేసిక్స్ అన్నీ ఒకటే,
మీడియంస్ చేంజ్ అవుతుంటాయి. సో కర్రసాము ప్రాక్టీస్ చేయడం ఎందుకంటే కర్రసాము ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్ళ వేళ్ళ నుంచి కంటి నరాల దాకా ప్రతి ఒక్క అవయవం కదులుతుంది, ప్రతి ఒక్క అవయవంలో చలనం కలుగుతుంది. దానివల్ల ఏంటంటే చురుకుదనము. ఇంకోటి కర్రసాము అనేది స్పీడ్కి సంబంధించిన విద్య. యాక్టివ్గా స్పీడ్గా అటాక్ చేయడము, డిఫెండ్ చేసుకోవడము, వీటన్నిటితో ఏంటంటే పిల్లలు చురుకుదనం పెరుగుతుంది. ముందే పిల్లలు చురుకు ఉంటారు. ఇంకా ఇవి చేయడంతో వాళ్ళ శారీరకంగా మానసికంగా వాళ్ళ ఎదుగుదల అనేది చాలా మంచి స్థాయికి చేరుతుందని మా ఆలోచన. దాని కళ యొక్క గొప్పతనం కూడా అదే. దీనివల్ల ఏంటంటే మెయిన్గా నేటి సమాజంలో ఆడపిల్లలకు కూడా ఎక్కువ ఇంపార్టెంట్గా ఉంచి నేర్పించడం జరుగుతుంది. కారణం మస్కులర్ అండ్ ఫెమినైన్ అని సైన్స్ ప్రకారం కూడా చెప్తారు. మగవారు మొరటుగా ఉంటారు, అంటే గట్టిగా ఉంటారు, ఆడవాళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారని. వెపన్ అనేది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఒక చిన్న కర్రతోని కూడా ఒక రెండు మూరలంత కర్రతో కూడా ఒక 5-6 చూసి లోపల ఆపే శక్తినిచ్చే మెలకువలు నేర్పిస్తుంది. విద్య కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది. అలా ఈ విద్య నేర్చుకోవడం అనేది మహిళలకు, పిల్లలకి, ప్రతి ఒక్కరికి, పెద్దలకు కూడా ఈ విద్య ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళకి శారీరకంగా దృఢంగా ఉంటారు. డయాబెటీస్ కానీ ఇవన్నీ అన్నీ ఆల్మోస్ట్ టోటల్ బాడీ ఫంక్షనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా అందరికీ పనికొచ్చే విద్య, మంచి విద్య అంతరించిపోతుంది. దీన్ని కాపాడాలనేదే మా తాపత్రయం. మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ పిల్లలందరూ కూడా కర్రసాము ఆడుతూ ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ప్రాచీన కళలను, ఏదైతే కర్రసాము అనేది ప్రాచీన కళ, ప్రతి ఒక్కరికి కూడా బాడీ ఏదైతే అన్ని అవయవాలు కదిలే ఇది ఒకటే ఆట. దీనికి అందరి సంబంధించి చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలందరికీ కూడా కర్రసాము మేము ప్రతి సంవత్సరం గత 50 సంవత్సరాల నుంచి కూడా బాలబలవంలో కర్రసాము నేర్పిస్తున్నాం. దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారి ఆత్మరక్షణ కాపాడుకునేందుకు ఎవరైనా సరే తమకు ఎదురైనప్పుడు, ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు వారి నుండి కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం ప్రధానంగా వారికి సెల్ఫ్ డిఫెన్స్ అవసరం. మార్షల్ ఆర్ట్స్లో బాగా ప్రధానంగా ఇది కర్రసాము అతి ముఖ్యమైనది. కర్రసాము నేర్చుకోవడం వల్ల మహిళలకు ఆత్మరక్షణగా ఉంటుందనే ఉద్దేశం మీద ప్రధానంగా మహిళలందరూ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేరళ సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.